రాష్ట్రంలోని రైతుల కోసం తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి మంచి మనసు చాటుకున్నారు. యాచారంలో తనకున్న 4 కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి దానం చేశారు. యాచారం రైతులు పంటల నిల్వ చేసుకోవడం కోసం, వ్యవసాయ పరికరాలు దాచుకోవడం కోసం ఈ స్థలం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భూమిని గిఫ్ట్ డీడ్ చేయించి దాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందించారు. ఆయన నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలతో పాటు సెలబ్రిటీలు, సామాన్య జనాలు కూడా ముందుకు వస్తుంటారు. తమకు తోచినంత మేర సాయం చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రైతుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సుమారు 4 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని వ్యవసాయ శాఖకు దానంగా ఇచ్చారు. దీన్ని రైతులకు ప్రయోజనం కలిగించేలా వినియోగించాలని కోరారు. ఈ వార్త తెలిసిన స్థానికులు ఆయన మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. అన్నదాతలకు ప్రయోజనం కల్పించడం కోసం తనకున్న కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ చేశారు. యాచారంలో ఉన్న 4 కోట్ల విలువ చేసే 2000 గజాల భూమిని వ్యవసాయ శాఖకు అప్పగించారు. ఈ క్రమంలో గురువారం నాడు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పత్రాలను వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ 2 నెలల క్రితమే యాచారం గ్రామంలోని 4 కోట్ల విలువ చేసే 2000 గజాల స్థలాన్ని, అందులో ఉన్న భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిస్తున్నట్లు ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే పంటలను నిల్వ చేసుకునేందుకు, అలాగే వారికి సంబంధించిన ఇతర వ్యవసాయ పరికరాలు, పనిముట్లు పెట్టుకోవడానికి ఈ స్థలం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అందుకే దీన్ని రైతుల కోసం దానం చేశాను అని చెప్పుకొచ్చారు. తన నిర్ణయం గురించి గతంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపాను అని కోదండరెడ్డి వివరించారు. గిఫ్ట్ డీడ్కు సంబంధించి ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. 4 కోట్ల విలువ చేసే భూమిని రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వ వ్యవసాయ శాఖ పేరు మీద విరాళంగా ఇచ్చారు అనే విషయం తెలుసుకున్న స్థానికులు ఆయన చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కోదండరెడ్డి రైతుల కోసం తన భూమిని ప్రభుత్వానికి దానం చేస్తే గతంలో ఓ తండ్రి కుమారుడి తీరుతో విసిగిపోయి తనకున్న 3 కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసింది. విదేశాల్లో ఉద్యోగం చేసి ఇండియాకు వచ్చిన ఓ కుమారుడు తండ్రిని ఆస్తిని కాజేసి అతన్ని పట్టించుకోలేదు. బుక్కెడు భూమి పెట్టకుండా అనాథని చేశారు. అంతటితో ఆగక తండ్రి నివాసం ఉండే ఇంటిని కూడా తన పేరు మీద రాయించుకున్నాడు. దీని గురించి ప్రశ్నించిన తండ్రిపై దాడి చేసి కన్న తండ్రి అనే మమకారం లేకుండా ఆయనను ఇంటి నుంచి గెంటివేశారు. కుమారుడి ప్రవర్తన విసిగిపోయిన ఆ తండ్రి తన ఆస్తి కొడుకు దక్కకుండా ఉండాలనే భావించి 3 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.